అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. రెండోసారి 2 సంవత్సరాలు. అంతకుముందు 5 ఏళ్ళు రాష్ట్ర విభజన తర్వాత ఉన్నది మనందరికీ తెలుసు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 ఏళ్ళు, ఇప్పుడు మరలా టీడీపీ కూటమి బీజేపీ జనసేనతో కలిసి మరో 2 ఏళ్ళు ఇప్పుడు పరిపాలన పూర్తయింది. ఈ 2 ఏళ్ల సందర్భంగా వాళ్ళు బహిరంగ సభలు పెద్ద ఎత్తున పెడతామని, రాష్ట్రంలో 2 ఏళ్ల పాలనతో పాటు కేంద్రంలో 12 ఏళ్ల పాలన, పుష్కరకాల పాలన, దీని మీద కూడా ప్రచారం చేస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తామని అంత హడావుడిగా చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు అడగదలిచాం. ఈ 2 ఏళ్లలో ఏం సాధించారని మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకుంటారు? ఎంఓయూలు చేసుకున్నామనే, హామీల మీద హామీలు ఇచ్చామనే, గర్జనల మీద గర్జనలు చేస్తున్నామనే, లేదా ప్రధానమంత్రిని తీసుకొచ్చి రాష్ట్రం అంతా తిప్పి సభలు పెడుతున్నామనే? ఈ 2 ఏళ్లలో సాధించింది ఏమిటి? కేంద్రంలో 12 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు వీధుల్లో పడిపోయింది. యువత పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈరోజు గర్జిస్తున్నారు. నీ పాలన పనికిరాదు, నీ మంత్రి పరీక్షల నిర్వహణలో 70 సార్లు, ఈ 6 ఏళ్లలో 70 సార్లు పరీక్ష పేపర్ లీక్ అయినాయి, ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తావా లేకపోతే నువ్వే తప్పుకుంటావా అని గర్జించేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కొత్త వెల్లువ ఈరోజు యువతరంలో కనిపిస్తుంది. ఈ మోడీ వ్యతిరేక వెల్లువ ఈరోజు దేశం మొత్తాన్ని ఊపేస్తుంటే, ఈ 12 ఏళ్ళు మా ఘనత అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని భుజాన్ని వేసుకొని మోయటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. అందుకని ఈ 2 ఏళ్లలో వీళ్ళు సాధించింది ఏమీ లేదు. మొత్తం పరిపాలన అంతా కూడా గాడి తప్పింది. ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తాడు బహిరంగంగా, ముఖ్యమంత్రి గారే అధికారులకు వార్నింగ్ ఇస్తాడు బహిరంగంగా, ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తారు మేము చేసిన నిర్ణయాలు అమలు కావటం లేదని. ఇవన్నీ ఏమిటి, దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరం మేమే ఉంటే నిధుల మీద నిధులు వచ్చేసి రాష్ట్రం అంతా కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ బంగారమయం చేసేస్తాం అన్నట్టుగా చెప్పుకున్నటువంటి మాటలకి ఈ 2 ఏళ్లలో ప్రజలకు సంబంధించినంత వరకు ఇది విషాద ఆంధ్రప్రదేశ్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విషాద ఆంధ్రప్రదేశ్, ఇదే స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు. ఏమి ఈ వీళ్ళు చేసినటువంటి పెట్టుబడులేవి, ఉద్యోగాలేవి, అభివృద్ధి ఎక్కడ? మాటల్లో తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించడం లేదు. అందువల్ల పూర్తిగా ఈ ప్రభుత్వం తను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కానీ, ప్రజల ఆకాంక్షలను, ముఖ్యంగా యువతరం యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. దీనికి ప్రజలకు వాళ్ళు సంజాయిషీ చెప్పుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఇంతకుముందు వరకు కూడా మన రాష్ట్రంలో మత ఘర్షణలు, మతోన్మాద ప్రమాదం పెద్దగా లేదు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని తెలుగుదేశం భుజాన్ని వేసుకొని మోయటం మొదలుపెట్టింది. మొన్న మహానాడులో హిందూ ధర్మ పరిరక్షణ నినాదం ఇంతవరకు తెలుగుదేశం ఎజెండాలో లేదు, ఇప్పుడు కొత్తగా ఎజెండాలో చేర్చుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ చేస్తామనంటే ప్రజలకు మేలు జరిగితే ఎవరు వ్యతిరేకించరు. కానీ ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి హిందూ ధర్మ పరిరక్షణ అనేది మత విద్వేషాలను పెంచేటువంటిది. అది సనాతన ధర్మం అన్నా, హిందూ ధర్మ పరిరక్షణ పేరు ఏం పెట్టినా కూడా ముస్లింలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా, ఇతర అన్ని మతాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిందువుల్లోనే ఉండేటువంటి మెజారిటీ దళితులు, బీసీలు, మహిళలకు వ్యతిరేకమైంది వాళ్ళు చెప్పేటువంటి సనాతన ధర్మం, హిందూ ధర్మం. మరి ఎవరిని ఎందుకని దీన్ని టేకప్ చేశారు? ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యి ప్రజల యొక్క మనోభావాలని, భక్తి విశ్వాసాలని పక్కదారి పట్టించి ఉన్మాదం వైపు మళ్లించడానికి చేస్తున్న కుట్రపూరితమైనటువంటి రాజకీయ వైఖరి. ఇది చాలా ప్రమాదకరంగా రాష్ట్రానికి రాబోతున్నది. రెండవ వైపున పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు లూటీ అవుతున్నాయి. అది ఇదని లేదు, మొత్తం సముద్ర తీరానంతా మత్స్యకారుల్లో భ్రమలు పెట్టి అక్కడ మొత్తం టూరిజం, బీచ్ శాండ్ అంతా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. బీచ్ షాక్ అట్ట, ఇప్పుడు షాక్ ఇస్తున్నారు జనానికి. బీచ్లో షాకులు ఇస్తారేమో కరెంటు పెట్టి, బీచ్ షాక్ అని పేరు పెట్టారంటే మందు తాగొచ్చట. విశాఖపట్నం లాంటి బీచ్లో ఉదయం పోయినా సాయంత్రం పోయినా ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో మనందరికీ తెలుసు. ఫ్యామిలీస్తో, పిల్లలతో అక్కడ వచ్చి చేరతారు. అటువంటి చోట ఈరోజు 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు మేము మందు అలౌ చేస్తామనంటే, మందు అలౌ చేసిన తర్వాత
దా వేరంగం తొక్కేటువంటి శక్తుల నుంచి మహిళలకి పిల్లలకి ఏమిటి రక్షణ? ఇదే డబ్బు సంపాదించుకునే మార్గం ఇదా? గోవాలో బీజేపీ వాళ్ళు చేశారని ఇక్కడ మీరు చేస్తారా? గోవాకు ప్రత్యేకమైనటువంటిది, అదొక ఐలాండ్ లాగా ఉంది. ఇది ఐలాండ్ కాదు. కొన్ని విలువలు ఉన్నాయి మన రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని విలువలు ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోకుండా అసలు మద్య నిషేధం పెట్టాలని మహిళలు కోరుతుంటే, ఈ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతుంటే ఇప్పుడు తీసుకొచ్చి వీరంగం తొక్కిస్తామంటున్నారు. ఆ రకంగా మొత్తం సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా కార్పొరేట్లకి, ప్రైవేట్ కంపెనీలు పరం చేస్తున్నారు. ఏజెన్సీ అడవులను ఈరోజు పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ పేరుతో అదానికి, నవయుగ కంపెనీలు కూడా దారాదత్తం చేస్తున్నారు. అక్కడ గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు, మిలిటెంట్గా ప్రతిఘటిస్తున్నారు. అందుకనే తాత్కాలికంగా ఆగింది. రాయలసీమలో ఉన్న భూములన్నీ సోలార్ ఎనర్జీ కోసం అదానికి, ఈ ఇండోసోల్ లాంటి కంపెనీలకి వీళ్ళకి అప్పుచెప్పేస్తున్నారు. అలాగే పరిశ్రమల పేరుతో విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, నగరాల్లో ఉండేటువంటి విలువైనటువంటి భూముల్ని విదేశీ కంపెనీలకు అప్పచెబుతున్నారు. అభివృద్ధి అని అంటే విదేశీ కంపెనీలు చేస్తే అభివృద్ధి అవ్వదు. మన ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి మన ఇంజనీర్లు, మన డాక్టర్లని, మన సైంటిస్టులను ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తే డెవలప్మెంట్ జరుగుద్ది. ప్రపంచ అనుభవం ఇది. ఇప్పుడు ఏం జరుగుతుంది? విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్ళిపోతున్నాయి. మన విదేశాల్లోనే మన వాళ్ళేమో తరిమేస్తూ ఉన్నారు. ఉన్న పెట్టుబడులే వెళ్ళిపోతూ ఉంటే కొత్తగా పెట్టుబడులు తెచ్చి ఎవరు డెవలప్ చేస్తారో? ప్రపంచం అంతా ఎలా పోతున్నది, ఎలా మారుతున్నది, ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గమనంలో కూడా ఉన్నట్లేదు. బహుశా ఆయన ఏకైక లక్ష్యం మోడీకి లొంగిపోయినా, బీజేపీకి లొంగిపోయినా, వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించైనా లోకేష్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, లోకేష్ చుట్టూ క్వార్టర్ని బిల్డ్ చేసి ఆయన ఫోకస్లో తేవాలని ఏకైక లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఇవి వాళ్ళ దృష్టిలో ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకని ఈ రెండు రంగాల్లో ప్రధానంగా మత సామరస్యాన్ని కాపాడి ప్రజల మధ్య శాంతి సుస్థిరతలను ఇవ్వటంలో, ఈరోజు ప్రజల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయటంలో, ఈ రెంటిల్లో కూడా విఫలమైంది. మన రాష్ట్రాన్ని లూటీ చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అనుమతించరు. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. నిన్ననే మేము కోస్తా వెళ్ళి వచ్చాం. రిలయన్స్ మొత్తం ఆయిల్, పెట్రోల్ అంతా తీసుకెళ్ళిపోతున్నారు. మన దగ్గర ఉండటం ఒక్క అసలు కొరత, ఇక్కడ మన దగ్గర కొరత. పైప్ లైన్లు వేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాజా, మచిలీపట్నం దగ్గర కాజాలో కూడా వాళ్ళు వేదాంత అనే కంపెనీకి ఇచ్చారు. అదానిని ఒకవైపును, వేదాంత, ఈ రెండు కూడా బీజేపీ చేతుల్లో, కుడియడమల చేతుల్లో ఉన్నటువంటి సంస్థలు. వాళ్ళని సంతృప్తిపరిచిన అలానే మోడీ ఆదేశిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఇప్పుడు ఈరోజు మరలా 29 రూపాయలు గ్యాస్ రేటు పెంచారు. నిన్న కమర్షియల్ రేటు ఇంకొక 70-80 రూపాయలు, అంతకుముందు 1000 పెంచి మరలా పెంచారు. పెట్రోల్, డీజిల్కి ఇక రోజు పెరుగుతూనే ఉన్నది. ఏమిటి ఇది? ఈ రకంగా మరలా ప్రజల మీద రకమైనటువంటి భారాలు వేయటం. అందుకనే ఈ భారాలకు వ్యతిరేకంగా 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు నిర్ణయించి ఈ రాస్తారోకోలను జయప్రదం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రజలకి ఆర్గనైజ్ చేసి ప్రజలకు ప్రత్యామ్నాయం ఇవ్వటంలో ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. కేంద్రంలోని మోడీ విధానాలనే గతంలో వైసీపీ అమలు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాలకి తాళం వేస్తున్నారు. పార్లమెంట్లో మోడీ ఏ బిల్లు పెట్టినా అదే, అక్కడేమో బిల్లులు వ్యతిరేకిస్తారు, ఇక్కడికి వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అక్కడేమో మద్దతిస్తారు, ఇక్కడేమో మాట్లాడతారు. అన్నిట్లో ఇప్పుడు తెలుగుదేశం వైసీపీకి తేడా ఉంది. ఇద్దరు అక్కడ బలపరిచారు. ఓటర్ లిస్టులు మొత్తాన్ని తారుమారు చేసేటువంటిది, ఒక పౌర హక్కుని, ఓటు హక్కునే తొలగించేటువంటి ఇక్కడికి వచ్చి ఇద్దరు పోటాపోటీలు పెట్టి కాపాడుకోవాలని చెప్పి వర్క్షాపులు పెడుతున్నారు. అక్కడ మహిళా బిల్లు పేరుతోటి డీలిమిటేషన్ చేసి వాయిదా వేసేస్తారు ఎన్నికల్ని. రేపు రిజర్వేషన్ అమలు చేయకుండా, మహిళలకు రిజర్వేషన్ అమలు చేయకుండా దానికి వీళ్ళు మద్దతు. ఇక్కడ మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీళ్ళలో అక్కడ దళితుల దేవాలయం పడగొడితే వైసీపీ, టీడీపీ ఇద్దరూ కలిసి అక్కడ మద్దతు ఇచ్చారు వాళ్ళకి, ఆ బిల్లు దానికి పడగొట్టడానికి. ఏమిటి తేడా? వైసీపీ ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయంగా వ్యవహరించడం లేదు. అసెంబ్లీని బహిష్కరిస్తారు, ప్రజా సమస్యలు అక్కడే మాట్లాడరు. వాళ్ళకి వదిలేసి, తెలుగుదేశాన్ని పూర్తిగా వదిలేసి వీళ్ళు అస్త్ర సన్యాసం చేసి ఢిల్లీలో మోడీకి మద్దతు ఇస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రత్యామ్నాయం అవుతారు?
అందుకని వైసీపీ సందర్భంలో 12 సంవత్సరాల బీజేపీ పరిపాలన మోడీ పట్ల వాళ్ళ వైఖరి చెప్పాలి. వాళ్ళు దీనికి అనుకూలమా వ్యతిరేకమా, బీజేపీ మతోన్మాదాన్ని అది చెప్పకుండా మైనార్టీలను కాపాడుతాం, ముస్లిం మేము అండగా ఉంటామని చెప్తే అది మోసపూరితం అవుతుంది తప్ప అది నిజాయితీ అవ్వదు. నిజాయితీగా ముందుకు రావాలి వైసీపీ, నిజమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర నిర్వహించాలి. అంతేగాని ఈ రకంగా మోడీ భజన చేస్తూ అదే మోడీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలోనూ భాగస్వామి, ఇక్కడ తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామి, అక్కడ కేంద్రంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉన్న పార్టీకి వైసీపీ మద్దతు ఇస్తుంది, ఇక్కడ బీజేపీ భాగస్వామిగా ఉన్న టీడీపీనేమో వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏమిటిది? అవకాశవాదం. అందుకని వైసీపీ యొక్క రాజకీయ వైఖరిని స్పష్టం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంలో అడగదలుచుకున్నాము. తర్వాత ఢిల్లీలో నిన్న జరిగినటువంటి యూత్ యొక్క రివోల్ట్, ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద యూత్ స్టూడెంట్స్ చేసేటువంటి దేశవ్యాప్త ఆందోళనకి మా పూర్తి మద్దతుని సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాము. అట్లా రాజీనామా చేయకపోతే అది ప్రభుత్వం పతనానికే దారితీస్తుంది. మేము హెచ్చరించదలుచుకున్నాం. మోడీ ప్రభుత్వ పతనానికి ఇది నాంది అవుతుంది రాజీనామా చేయకపోతే. రాజీనామా చేసి తప్పు ఒప్పుకుంటారా, ప్రజల ముందు చెంపలు వేసుకొని, లేదా పదవిని పట్టుకుని ఊగులాడి పదవి నుంచి దిగిపోతారు, ప్రభుత్వాన్ని కోల్పోతారు బీజేపీ తెలుసుకోవాలని చెప్పని కూడా మేము హెచ్చరిస్తున్నాం. సార్, ఇది కాక్రోచ్ జనతా పార్టీకి మీరు సపోర్ట్ అన్నారు కదా, అంటే యూత్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. అదిలో పార్టీ కాదు, అదొక సటైరికల్ ఆర్గనైజేషన్. పార్టీ అని పేరు ఉంది తప్ప సటైరికల్ పార్టీ అని ప్రకటించారు. అది ఒక పార్టీగా ఇంకా త్వరగా రాలేదు, అది ఉద్యమం. అందులో ప్రస్తుతం డిమాండ్ ధర్మేంద్ర ప్రధానం పరీక్ష విద్యా విధానం దాని మీద పెట్టారు. ఆ డిమాండ్కి మేము పూర్తి మద్దతుని ఇస్తున్నాం. మా అఖిల భారత స్థాయిలో కూడా మేము ఆ డిమాండ్కి మా పార్టీ వారం రోజుల క్రితమే మరి ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేసింది రాజీనామా చేయాలని. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టుల మీద చేసిన దాడిని పెంచారు. ఎవరు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మతిలేని వ్యాఖ్యలు. కమ్యూనిస్టు వ్యతిరేక కాలం చెల్లింది. అది 30 ఏళ్ల క్రితం చెల్లింది, ఇప్పుడు చెల్లదు. ఇప్పుడు కమ్యూనిస్టులు తిరిగి పునరుజ్జీవనం పొందుతున్నారు. ప్రపంచం అంతా క్యాపిటలిజం పతనం అవుతున్న స్థితిలో ఉన్నది, సంక్షోభంలో ఉన్నది. కమ్యూనిస్టులను తిట్టిన వాళ్ళు ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు కూడా ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకునే స్థితిలో లేరు. కాలగర్భంలో కలిసిపోయారు, చెత్తబుట్టలోకి పడిపోయారు. సుందరయ్య చనిపోయిన తర్వాత సుందరయ్యతో సిపిఎం అంతమైంది అన్నారు. ఏమైంది? ఆ అన్న ఆయన పోయాడు. ఇప్పుడు ఎవరో కూడా ఆయన తెలియదు. నేను పేరు చెప్పిన మీరు అడుగుతారు ఎవరు ఆయన అని. ఆ తర్వాత సోవియట్ యూనియన్ పడిపోతే ఇక సిపిఎం పోయింది, కమ్యూనిస్టులు పోయారని. కానీ బెంగాల్ కేరళలో ఆ తర్వాత ఇంకో 20 ఏళ్ళు ఉన్నాం మేము. ఇక్కడుండే రాజకీయాల వల్ల ఓడిపోవచ్చు తప్ప దానివల్ల పోలేదు. ఈరోజు ప్రపంచం అంతా ఉద్యమాలు వస్తున్నాయి. అమెరికాలోనే మేము కమ్యూనిస్టులు సోషల్ అని చెప్పుకునే వాళ్ళు వస్తుంటే ట్రంపే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. కమ్యూనిస్టులు చూసి భయపడి కమ్యూనిస్టులు పోతాం. రోజు కమ్యూనిస్టులను కలవరిస్తున్నాడు ట్రంప్. ఎక్కడి నుంచి వచ్చారు ఈ కమ్యూనిస్టులు? అందుకని ట్రంప్ని అడిగితే చెబుతాడు పోయి పవన్ కళ్యాణ్ కమ్యూనిజం ఎక్కడుందో చెబుతాడు. ప్రపంచంలో ఈరోజు తిరుగు పునరుజ్జీవనం చెందుతుంటే ఈయన నెలలో ఒక వారం రోజులు వచ్చి అడావుడి చేసి 3 వారాలు అసలు కనపడకుండా పోయి ఎక్కడో కూర్చొని మరలా వచ్చి అడావుడి చేసి వీటితోటి ఇలాంటి పద్ధతులతో రాజకీయం జరగదు. కమ్యూనిస్టులు వ్యతిరేకంగా విషం కక్కటం అంటే అది కమ్యూనిస్టుల బలహీనత కాదు, బలం. కమ్యూనిస్టులు చూసి భయపడుతున్నారు. అందుకని మేము దాని గురించి ఆందోళన పడటంలా. మమ్మల్ని విమర్శించే వాళ్ళందరిని చూసి మేము ఆందోళన పట్టలేదు. అది మా బలంగా భావిస్తున్నాం.